ఈ రెండు పులులు ఆఫ్రికన్ సేవన్లోకి అడుగుపెట్టాయి. తర్వాత ఏం జరిగిందంటే, ఆఫ్రికన్ అట్మాస్ఫియర్లో పులులు జీవించలేవు. అవి సాధారణంగా ఏషియాలో ఉంటాయి. ఒక వ్యక్తి ఎక్స్పెరిమెంట్ కోసం రెండు పులులను ఆఫ్రికన్ సేవన్లోకి వదిలిపెట్టారు. అవి ఎంటర్ అయిన తర్వాత ఎక్కువ సమయం తీసుకోలేదు వాటి వేటను స్టార్ట్ చేయడానికి. వాటి అగ్రెషన్కి ఏ జంతువు నిలవలేకపోయింది. కొద్ది రోజుల్లోనే వందల జంతువులను క్రూరంగా వేటాడాయి. అందులో వైల్డ్ బఫెలో, జేబ్రాలు, దుప్పి లాంటి ఎన్నో జంతువులు. చివరికి ఆస్ట్రిచ్లు కూడా ఆకలికి బలైపోయాయి. ఈ విధ్వంసాన్ని చూసి రీసెర్చర్స్ కూడా భయపడిపోయారు. ఎవరూ ఊహించిన విధంగా వాటి ప్రవర్తన ఉంది. వేటాడటమే వాటి లక్ష్యంగా సాగిపోతున్నాయి. ఇలాగే కొనసాగితే కొద్ది రోజుల్లోనే ఆ ప్రాంతంలో ఏ జంతువు మిగలదు. కానీ అనుకోకుండా ఒకరోజు ఆ రెండు పులులు సింహాల టెరిటరీలో అడుగుపెట్టాయి. మనకు తెలుసు, సింహాలు వాటి ప్రైడ్ కోసం ఏమైనా చేస్తాయి. ఇప్పుడు ఏం జరగబోతుంది అనుకుంటున్నారు? కామెంట్ చేయండి.